ఎటువంటి ఆహారాన్ని స్వీకరిస్తున్నామంటే సాటర్డే సండే వస్తే వీకెండ్స్ ఇట్లా పోయి బంద్ కావాలి. అందరూ ట్రెండ్గా మారింది. ఎక్కడ పడితే అక్కడ, ఏ ఫాస్ట్ ఫుడ్ సెక్టార్లో పడితే అక్కడ ఆహారాన్ని స్వీకరిస్తున్నాం కనుక మన బుద్ధి కూడా అక్కడ మారుతుంది. అట్లా దానికి ఏదైనా ఉదాహరణ ఉందా అంటే ఒక దృష్టాంతాన్ని తెలుసుకుందాం. ఒకరోజు ఒక స్వామీజీ అన్ని ఊరు తిరగకుండా ఒక ఊరికి వచ్చిండా. ఆ ఊరికి రాగానే ఒక పెద్ద మనిషి గృహం, స్వామి రాత్రికి మీరు మా ఇంట్లో బస చేయండి అని వారికి తీసుకెళ్ళిరట. సరే కదా అని చెప్పి పోయిండట. ఆమె స్వామి మీరు పూజా మందిరంలో ఉండండి అని చెప్పిండట. సరే అన్నట. ఇక ఆమె స్వామీజీ వచ్చిందని అన్నం, చారు, పాయసం అన్ని చేసిందట. ఇక పోపు చేసేటప్పుడు కరివేపాకు లేదండి. కరివేపాకు లేని మనం వంట చేయం కదా. మరి ఇట్లా చీకటి అయింది, 9 అయింది, షాపులు బంద్ ఉన్నాయి. ఏం చేయాలని చూస్తే వీళ్ళ కూడా పక్కింటి కాంపౌండ్ లో ఒక చెట్టు ఉందట. ఏం చెట్టు? కరివేపాకు చెట్టు. గోడ దగ్గర నిలబడి 4 ఆకులు తీసుకుందట. 4 ఆకులు తీసుకొని పోపులో వేసి మంచిగా వండి ఆయన పెట్టిందట. మంచిగా తిన్నాడ. స్వామి మీరు ఇక్కడే దేవుడి దగ్గర పడుకోండి అని ఆయన పక్క వేసి వీళ్ళు పోయినట. ఇక తెల్లారిందట, 6 అయింది. ఇక లేచి పాచి పనులు చేసుకుందామని చూస్తే స్వామి లేరట. దేవుడు ఉన్న ఆభరణాలు, ఇంటి సామాన్లు లేవట. ఏం లేవట. అయ్యో ఎంతమంది స్వామీజీ అని చెప్పి ఆతిథ్యం ఇస్తే ఆ సామాన్లని దొంగలించిండు. ఈయన దొంగ స్వామి అని చెప్పి మరి చాలా సామాన్లు కదా. మహిళలో మన దేవుడంలో బంగారు పాత్రలు, వెండి సామాన్లు అన్ని ఉంటాయి కదా. ఆమె చేసిందట. ఎక్కువ దూరం అయితే పోరని చెప్పి ఊరోళ్ళందరూ తీసుకొని ఉత్పలు అదే కర్రలు పట్టుకొని వెంటాడుతున్నట. కొంచెం దూరం పోయినాక ఒక చెట్టు కింద ఈ సామాన్లన్నీ చెట్టుకు తగిలించి ఆయన సంధ్యావందనం చేసుకుంటున్నట స్వామి. ఇక అంత దూరం నుంచి ఆమె ఆయన చూసిందట. చూసి ఉరికొచ్చి నువ్వేం స్వామీజీ అయ్యా, దొంగ స్వామి నువ్వు. మేము మా ఇంట్లో నీకు ఆతిథ్యం ఇచ్చినాం, అన్ని చేసి పెడితే నువ్వు మా సామాను ఎత్తుకొని వచ్చినావా? ఇక పూజ చేసుకుంటున్నావయ్యా, సింగారం తిప్పి అన్ని తిప్పుతాడ. అయిపోయినా నీ తిట్లు నా చెట్టుకి ఏం చెప్తావంటే నువ్వు రాత్రి ఏముండి పెట్టినావంటే అన్నం, పప్పు, కూర, చారు, పాయసం అన్నుడి పెట్టిన నీకే తప్ప చేసినావు. కరివేపాకు ఏమేసినావు? తీసుకున్నా అంటే నువ్వు అడిగి తీసుకున్నావా? నువ్వు అడిగి తీసుకున్నావా? మన దుఃఖకరం కాదా? నువ్వేం చేసావు? ఆ బుద్ధితోటి నువ్వు నాకు అన్నం వండి పెట్టినావు. నేను తిన్నాక అది జీర్ణమైనప్పుడు నాకు దుఃఖ బుద్ధి తెచ్చింది. అందుకే నేను ఎక్కువ వచ్చినా అన్నాడు. మరి ఇక్కడ ఎందుకు సాగినావయ్యా అంటే నువ్వు రాజోటి పెట్టింది నీకు అయిపోయింది కదా, మన నా పూర్వ బుద్ధి పనిచేసింది అన్నదట. అర్థమైందా? మరి ఈ రోజు మీరు మన పిల్లలు ఏం తిండి తింటున్నారు? అర్థమైన ఫుడ్ బయట రోజు బయటనే తింటారు. మరి వారు వండి పెట్టేవాడు ఏ ఆలోచనతో వండి పెడితే మనకు మన పిల్లలకు అటువంటి బుద్ధులు వస్తున్నాయి. నేను ఒకటి పోతే కట్టుకోకండి, పట్టణంలో ఉత్సాహం ఉండాలి. నిత్యోత్సాహంగా ఈ సంపద ఎప్పుడైపోతుందా? ఎప్పుడు పోయినా పోవాలి. 5 నిమిషాలు చేస్తాను. జగదంబ విశ్వభారతి మాతాకి జై. రెండో ఏంటంటే దీక్షలో ఎట్లా ఉన్నారో
ఇంటి తిండినే తిందాం. ప్రసాదంగా యాగాలైన దేవాలయాలు బయట ఫుడ్ అవాయిడ్ చేద్దాం. అంటే హోటల్లో నాలుగు కంప్లీట్ చేయాలి సరేనా. రెండో మొట్టమొదటి నియమం ఏమిటి? బయట ఫుడ్ తినాలి. రెండోది భోజనం ప్రసాదంగా తినాలి, పేరు పెట్టకుండా. జగదంబ విశ్వవారిని మాతాకి జై. అదే రెండో నియమం. విడిచిపెట్టారు చక్కగా మగవాళ్ళు చేతిలో ఒక పుష్పాన్ని పట్టుకోవాలి. దోశల్లో రెండు చేతులు పట్టుకోవడం, ఒక్కొక్క చుక్క వాళ్ళ చేతిలో వేస్తుండాలి. కన్యాదానం పూర్తయ్యేవారు. కన్యాదాన సమయే ఆసన్నైవ మంత్రపఠన శ్రవణం కరిష్యే. ఓం పడకపోయిన అయ్యర్ గారు, పారిజాత నరసింహారెడ్డి గారు మన సరస్వతి యాగాన్ని గురించి నారాయణస్య అసత్య ఏకమే బ్రహ్మాండ